హలో ఫ్రెండ్స్, మనకు కనిపించే ఈ 3 ఫోటోలు దేశ రాజకీయాలను చంద్రబాబు గారి గుప్పెట్లో పెట్టాయి. వైసీపీ పతనాన్ని శాసించాయి. అంతేకాదు 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అదే ఏడాది జూన్ 26న ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వైసీపీ విధ్వంసకర పర్వానికి అంతిమ తీర్పు ఇచ్చేలా నాంది పలికాయి కూడా. మెజార్టీ ఓటర్లు కూడా ఇక ఫ్యాన్ పాలనలోని అరాచక ఉక్కపోతను తాము తట్టుకోలేమనే అభిప్రాయానికి వచ్చేలా చేశాయి కూడా. అదే చంద్రబాబు గారి అరెస్ట్, పవన్ కళ్యాణ్ గారి నిర్బంధం. కర్నూలు జిల్లాలో జరిగిన చంద్రబాబు గారి అరెస్టు రాష్ట్ర రాజకీయాలను మార్చడంతో పాటు దేశ రాజకీయాల్లోనూ ఆయనను కీలక నేతగా నిలిపింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబు గారిని అరెస్టు చేసి ఈ సెప్టెంబర్ 9కి సరిగ్గా ఏడాది అయింది. ఆయన అరెస్టు ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించేందుకు కారణం కావడంతో పాటు దేశంలో చంద్రబాబు గారి ప్రతిష్టను మరింత పెంచిందని చెప్పవచ్చు. అదే సమయంలో వైసీపీ పాలనకు బోరి కట్టింది కూడా. అంతేకాదు పనిలో పనిగా తెలంగాణలో టీఆర్ఎస్ నేతల అహంకారపూరిత మాటలకు చెంపపెట్టులాంటి తీర్పునకు ఒక కారణంగా మారింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారి అరెస్టు తర్వాత ఈ ఏడాది కాలంలో చోటు చేసుకున్న పరిణామాలేంటో చూద్దాం. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ 2023 సెప్టెంబర్ 9న అర్ధరాత్రి నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు గారిని ఏపీ ఏసీబీ అరెస్టు చేసింది. ఈ అరెస్టును చంద్రబాబు గారు ముందుగానే ఊహించారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటికే టీడీపీలో యాక్టివ్గా ఉండే వారిని జైలుకు పంపించింది వైసీపీ సర్కార్. అందుకే అంతకుముందు ప్రెస్ మీట్లో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, మనం ఊహించనివి కూడా జరగవచ్చు అని సంకేతాలు ఇచ్చారు కూడా. ఇక ఆయన అరెస్టు సమయంలో పార్టీ నేతలు పోలీసులను అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు కూడా. అయితే సిఆర్పిసి సెక్షన్లు 50 సబ్సెక్షన్ 1 అండ్ 2 కింద నోటీసులు ఇచ్చి స్పాట్లో అరెస్టు చేసింది ఏసీబీ. వాస్తవానికి చంద్రబాబు గారిని అరెస్టు చేసే టైంకి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలను చూపించలేదు. సంబంధిత కంపెనీ జీఎస్టీ కట్టలేదనే ఒకే ఒక రీజన్ ఆధారంగా కుంభకోణం జరిగిందని ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నించారు అనే ఆరోపణలున్నాయి. వీటిపై అప్పట్లోనే టీడీపీ నాయకులు చంద్రబాబు గారి అరెస్టును నిరసిస్తూ ప్రశ్నిస్తే రిమాండ్ రిపోర్టు ఇచ్చేలోపు పూర్తి ఆధారాలు ఇస్తామని చెప్పిన ఏసీబీ చంద్రబాబు గారిని అరెస్టు చేసింది. అప్పట్లో ప్రాథమిక ఆధారాలు లేకుండానే ఈ అరెస్టు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే చంద్రబాబు గారు మాత్రం ఇక్కడే తన డిగ్నిటీని మరోసారి ప్రదర్శించారు. చట్టాన్ని గౌరవించాలని చెప్పారు. నిరసన చేస్తున్న పార్టీ నాయకులను, కార్యకర్తలను సంధాయిస్తూనే పోలీసులకు సహకరించారు. అయితే పోలీసు భద్రతపై తమకు నమ్మకం లేదని, తాను ప్రత్యేక భద్రతలో ఉన్నందున తాను కాన్వాయ్లోనే విజయవాడకు వస్తానని బయలుదేరారు. అలా చంద్రబాబు గారిని అరెస్టు చేశాక 300 కిలోమీటర్లకు పైగా చంద్రబాబు గారిని రోడ్డు మార్గంలోనే విజయవాడకు తీసుకొచ్చింది ఏసీబీ. ఈ మధ్య మార్గంలో చాలా చోట్ల టీడీపీ శ్రేణులు, ప్రజలు పోలీసుల తీరుకు నిరసన తెలియజేశారు. 70 ఏళ్లకు పైగా వయసున్న చంద్రబాబు గారిని ఇలా అరెస్టు చేసి తీసుకురావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ నిరసనలను తమ అధికారంతో అణిచివేయచ్చు అనుకుంది వైసీపీ ప్రభుత్వం. ఇక చంద్రబాబు గారిని ఏసీబీ కోర్టులో హాజరుపరిస్తే ఏసీబీ కోర్టు చంద్రబాబు గారికి రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు గారు కూర్చుని కిటికీ వైపు చూస్తూ ఆలోచిస్తున్న ఫోటో ప్రతి టీడీపీ కార్యకర్త మనసును కలిచివేసింది. ఆయన అభిమానులను కూడా కన్నీరు పెట్టించింది. ఇక రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు గారిని తీసుకెళ్లిన సమయంలో అక్కడ సాక్షి వారిని మాత్రమే అనుమతించి ప్రత్యేకంగా ఫోటోలు తీయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక జైల్లో ఉన్న చంద్రబాబు గారికి బెయిల్ ఇప్పించేందుకు టీడీపీ పలు రకాల ప్రయత్నాలు చేసింది. చివరికి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. నారా లోకేష్ గారు ఢిల్లీలోనే చాలా రోజుల పాటు ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిశారు. రాష్ట్రంలో వైసీపీ పాలనా తీరును, జరుగుతున్న విధ్వంసాన్ని వివరించారు. అదే టైంలో జైల్లో చంద్రబాబు గారి ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇవన్నీ ఓ వైపు జరుగుతుండగానే వైసీపీ సర్కారు చంద్రబాబు గారిపై మరిన్ని కేసులు మోపింది. చంద్రబాబు గారిని చాలా కాలం పాటు జైల్లోనే ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వద్దనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఇలా చేసిందనే విమర్శలు సర్వత్రా వినిపించాయి. ఇక పలు ప్రయత్నాల తర్వాత చంద్రబాబు గారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కండిషనల్ బెయిల్ ఇచ్చింది కోర్టు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది. ఇప్పటికీ కూడా వైసీపీలోని కొందరు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు చంద్రబాబు గారి వయస్సును కూడా గౌరవించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడాన్ని ప్రజలు గమనించేశారు. అక్కడితో ఆగినా వైసీపీకి బాగుండేదేమో, కానీ అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయవచ్చు అనుకున్నారేమో. అక్కడే మరో బ్లండర్ స్టెప్ వేసింది వైసీపీ సర్కార్.
ఎలా అంటే గ్రానైట్ పిన్నును పీకి దానిపై కూర్చుందని చెప్పవచ్చు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇలాంటి సెటైర్లే సోషల్ మీడియాలో కనిపించాయి. ఆ బ్లండర్ స్టెప్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోనికి రానివ్వకుండా సరిహద్దుల్లోనే అడ్డుకునేందుకు యత్నించడం. జైల్లో ఉన్న చంద్రబాబు గారిని పరామర్శించేందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ఏపీ బోర్డర్లోనే ఆపేసింది వైసీపీ సర్కార్. అంతకుముందు కూడా ఓసారి పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఆపేసింది. అప్పటికే జనసేనతో పాటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా వైసీపీ సర్కారు తీరుపై కోపంతో కసితో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారిని ఏపీలోకి రానివ్వకుండా చేయాలన్న ప్రయత్నం వైసీపీని పాతాళానికి దిగజారేలా చేసింది. అంతేకాదు, ఇక ఇంతకంటే దిగజారదు అనుకున్న ప్రతిసారి తన చర్యలతో ప్రజల్లో వ్యతిరేకత పెంచుకునేలా చేసిందని కూడా చెప్పవచ్చు. వైసీపీ ప్రభుత్వం పోలీసులను నిబంధనలను అడ్డుగా చూపిస్తూ తనను ఏపీలోకి రానివ్వకుండా చేస్తే తాను ఎలాగైనా ఏపీలోకి వస్తానని, నడుచుకుంటూ వస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎలాగైనా సరే తాను వెళ్లాల్సిందేనని భీష్మించారు. రోడ్డుపైనే పడుకున్నారు. అటు చంద్రబాబు గారి అరెస్టు, ఇటు పవన్ కళ్యాణ్ గారి నిర్బంధం, ఈ రెండు ఇష్యూస్ని వేరువేరుగా చూస్తే ఆయా పార్టీలకు సంబంధించినవే అనిపించవచ్చు. కానీ ఈ రెండింటినీ కలిపి ఆ రెండు పార్టీలు కలిస్తే అది సునామీ అని తెలుసుకునేసరికి వైసీపీ తన గోరి తానే కట్టుకుంది. వీటిని గ్రహించేటప్పటికీ పరిస్థితి చేయి దాటిపోయింది. అంతకుముందు తన వెంట్రుక కూడా పీకలేరని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారో, ఈ ఇష్యూస్ తర్వాత తమపై కుట్ర చేస్తున్నారని, ఏదైనా జరగచ్చని సానుభూతి వచ్చేటట్టు మాట్లాడడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రాజమండ్రి జైల్లో చంద్రబాబు గారిని కలిసి పరామర్శించిన పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రాగానే బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారి సమక్షంలోనే మాట్లాడుతూ పొత్తును కన్ఫర్మ్ చేశారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని, బీజేపీని కూడా ఒప్పిస్తామని ప్రకటించారు. దీంతో రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి. అయితే ఈ రెండు ఇష్యూసే వైసీపీ పతనానికి కారణం అంటే కాకపోవచ్చు. కానీ వైసీపీ పాతాళానికి పడిపోయేలా చేసేందుకు మాత్రం ఇవే ట్రిగ్గర్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ టీడీపీ క్యాడర్ని ఏకం చేయడంలో వైసీపీని ఛాన్స్ ఇచ్చిందని కూడా మనం కొన్ని అంశాలను ప్రస్తావించవచ్చు. 2019లో ఊహించని ఓటమితో టీడీపీ శ్రేణులు నిస్తేజంగా ఉన్నాయి. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చివేసింది. ఈ చర్య నిస్తేజంలో ఉన్న టీడీపీ క్యాడర్ని మళ్లీ యాక్టివ్ చేసిందని చెప్పవచ్చు. ఆ ఘటన నుంచి మొదలు పెడితే జగన్ పాలనలో అనేక విధ్వంసాలు జరిగాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు, తాము రాష్ట్రంలో ఏది చేసినా అడిగేవారు ఉండరనే అభిప్రాయానికి వచ్చినట్టుంది వైసీపీ. ఆ పార్టీ చర్యలు కూడా అంతే అనిపించాయి కూడా. ఆలయాలపై విధ్వంసకాండ, విగ్రహాల ధ్వంసం, ప్రశ్నించిన వారిపై కేసులు, దేవుడి విషయంలోనూ ఇష్టారాజ్యంగా మాట్లాడడం, టీడీపీ లీడర్లను బహిరంగంగానే గొంతుకోసి చంపడం, ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టు చేయడం, పోలీసుల వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరగడం, వైసీపీ నాయకుల అవినీతి, కొందరు మంత్రుల నోటి దూల, హత్య చేసి శవాలను డోర్ డెలివరీ చేయడం, అటు చంద్రబాబును కానీ ఇటు ప్రతిపక్షాలను కానీ వైసీపీ మంత్రి కొడాలి నాని విమర్శించేటప్పుడు ప్రతి దానికి అమ్మ మొగుడు అని బూతు పురాణాలు ఎత్తుకోవడం, చంద్రబాబు గారిని ఏకవచనంతో సంబోధించడం, ఆఖరికి 25-30 ఏళ్ల వయసు కూడా లేని యువ లీడర్లు కూడా చంద్రబాబుని ఇష్టారాజ్యంగా విమర్శించడం, ఒక వేస్ట్ ఫెల్లో అనే వ్యాఖ్యలు, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే వచ్చారు. అంతేకాకుండా అసెంబ్లీలో చంద్రబాబు గారిని ఉద్దేశించి చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యలు కూడా చాలా ప్రభావాన్ని చూపించాయి. ఆ వ్యాఖ్యల సందర్భంగా చంద్రబాబుకు కన్నీరు పెట్టుకోవడం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పలు పార్టీల దృష్టి అసలు ఏపీలో ఏం జరుగుతుంది అనే చూసేలా చేసింది. ఇక వైసీపీ పాలనలో సలహాదారులే సుప్రీంలుగా కావడం, వారిని జగన్ కట్టడి చేయలేకపోవడం, అమరావతి, పోలవరం అంశాలు, ఇవన్నీ వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాయి. ఈ విషయం బహిరంగంగానే అర్థమవుతూ వస్తోంది. ఇక 2022లో టీడీపీ ఆఫీస్పై వైసీపీ దాడి ప్రజాస్వామ్యంలోనే మాయని మచ్చాని చెప్పవచ్చు. అప్పటికే వైసీపీ నియంతృత్వ విధానాలు ఎలా ఉన్నాయంటే ప్రశ్నించేవారే ఉండకూడదనే విధంగా వ్యవహరించేవారు. ఇక టీడీపీ ఆఫీస్పై దాడితో అసలు ప్రతిపక్షమే ఉండకూడదు, ప్రశ్నించేవారే ఇక ఉండకూడదు అనే విధంగా వ్యవహరించింది వైసీపీ. వైసీపీ చేస్తున్న ఇలాంటి చర్యలు అది కొద్ది మందికే నచ్చాయి. వైసీపీలోని కొందరికి నచ్చకపోయినా వారు ఏమీ మాట్లాడలేక ఉండిపోయారు కూడా. ఏ పార్టీకైనా హార్డ్ కోర్ క్యాడర్ అనేది ఉంటుంది. తమ పార్టీ ఏది చేసినా కరెక్ట్ అనే నమ్ముతారు. అయితే వారి ఓటు బ్యాంకు మాత్రమే పార్టీని అధికారంలోకి తీసుకురాలేదు. అలాంటి వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్ప జగన్ పాలనలో జరుగుతున్న కొన్ని ఘటనలను ఎవరూ సమర్థించలేదు కూడా. అయితే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ఆలోచన వైసీపీ ముఖ్య నాయకులకు లేదు. ఎవరైనా చెప్పినా వినే పరిస్థితి కూడా లేదనే చర్చ కూడా వచ్చింది. సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తే సరిపోతుందని భావించి నియంతృత్వానికి తెరదీశారనే విమర్శలు వచ్చాయి. ఇక ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడం, వరదలు, విపత్తుల సమయంలో చురుగ్గా వ్యవహరించలేకపోవడం, ఆఖరికి జగన్ హెలికాప్టర్ పర్యటన ఉంటే ఆ రోడ్డు మార్గంలో ఉండే చెట్లను కొట్టేసే వికృతమైన చేష్టలు
ప్రజల్లో వైసీపీ పట్ల ఏక్యభావాన్ని పెంచాయి. అంటే వీటిని బట్టి చూస్తే అప్పటికే వైఎస్ జగన్ పాలనపై వ్యతిరేకత ఉంది. అక్కడితో ఆగితే వైసీపీకి కొన్ని సీట్లు తగ్గేవేమో. కానీ వైసీపీ అక్కడితో ఆగలేదు. చంద్రబాబు గారి అరెస్టు, పవన్ కళ్యాణ్ గారి నిర్బంధ లాంటి చర్యలు ఆ వ్యతిరేకతను పెంచడంతో పాటు తటస్థులను కూడా వైసీపీకి దూరం చేశాయి. అంటే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిలో కూడా వ్యతిరేకతను పెంచాయి. తమకు పథకాల రూపంలో డబ్బులు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవాలా అనే ప్రశ్నను కూడా వారిలో రేకెత్తించాయి. అంటే అప్పటి వరకు వైసీపీ పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి చంద్రబాబు గారి అరెస్టు, పవన్ కళ్యాణ్ గారి నిర్బంధం ఘటనలతో ద్వేషానికి కారణమైంది. ఇక టీడీపీ క్యాడర్లోనూ కసిని పెంచింది. ఇక మరోసారి గనుక వైసీపీ అధికారంలోకి వస్తే తాము ఇక ప్రాణాలతో ఉన్నామని ప్రతి టీడీపీ కార్యకర్తకు, ప్రతి టీడీపీ సానుభూతి పరుడికి అర్థమైంది. అంతేకాకుండా గ్రామాల్లోనూ వైసీపీ విధ్వంసంపై భారీ చర్చ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని కాపాడుకోవాలని వైసీపీని గద్దె దింపాల్సిందేనన్న పట్టుదల కనిపించింది. ఇదే గ్రామాల్లో తెగింపునకు కూడా కారణమైంది. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ కనుక దాడి చేస్తే తిరుగు దాడికి టీడీపీ క్యాడర్ సిద్ధమైంది కూడా. జనసేన కూడా అందుకు ప్రిపేర్ అయ్యే ఉంది. వాస్తవానికి జనసేన ఎక్కువ స్పీడ్గా ఉంటుందని భావించారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జనసేనతో పాటు టీడీపీ కూడా అదే స్థాయిలో తెగింపు కనబర్చింది. దాడికి ప్రతిదాడే అన్నట్టు వ్యవహరించింది. దీంతో ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా మారాయి. ప్రజల్లో వ్యతిరేకత భారీగా ఉందనే చర్చ కూడా ఇంటెలిజెన్స్కు వచ్చింది. అయితే వాటిని అర్థం చేసుకునేందుకు గానీ, ఆ సమాచారాన్ని తెప్పించుకునేందుకు గానీ వైసీపీ ప్రాధాన్యం ఇవ్వలేదు. తమదైన సర్వేలతోనే అభ్యర్థులను మారిస్తే గెలుపు ఖాయమని భావించింది. ఓవైపు జరగాల్సిన నష్టం జరుగుతుండగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇక వైసీపీ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎంత ఉందో చెప్పేందుకు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాగానే ఎన్నికలకు 2 రోజుల ముందు తేదీల్లో విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చే ఫ్లైట్ల టికెట్లు గంటల్లోనే అయిపోయాయి. కేవలం హైదరాబాద్కు మాత్రమే కాదు, చెన్నై, బెంగళూరు ఎయిర్పోర్ట్లపైన ఈ ప్రభావం పడింది. హైదరాబాద్కు టికెట్లు లేకపోతే అటు బెంగళూరు, ఇటు చెన్నై వరకు ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చి ఓటు వేయాలని, ఖచ్చితంగా ఓటు వేసి తీరాలని చాలామంది ప్రవాసాంధ్రులు భావించారు. అలా ఓటు వేసేందుకు ఒక్కో ఎన్ఆర్ఐ కుటుంబం 10 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది కూడా. కేవలం తాము రావడమే కాదు, ఖచ్చితంగా ఓటు వేసి తీరాలని ఎన్ఆర్ఐలు కూడా ప్రచారం చేయడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. ఇక దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు కూడా ఓటు వేసేందుకు ఏపీకి తరలి వచ్చారు. లక్షల కుటుంబాలు వేల రూపాయలను ఖర్చు పెట్టి మరీ ఓటు వేసేందుకు వచ్చారు. కుటుంబాలతో సహా 3 రోజుల ముందే ఇక్కడికి చేరుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఏపీలోని ప్రతి ఊరు వాడా కదిలింది. ఒకవేళ పరిస్థితి అటు ఇటు అయి తమను ఓట్లు వేయనివ్వకపోతే ప్రతిదాడి చేసేందుకు కూడా టీడీపీ క్యాడర్ చాలా చోట్ల సిద్ధమై కనిపించింది. మొత్తం మీద ఏపీలో కొన్ని విధ్వంసక ఘటనలు తప్ప చాలా వరకు చాలా చోట్ల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అంటే ఓట్ల సునామీ వచ్చింది. అర్ధరాత్రి వరకు ఓటర్లు లైన్లో ఉండి ఓటు వేశారు. ఆ ఓట్ల సునామీ ఫలితాలను బట్టి అర్థమైంది. జూన్ 4న వచ్చిన ఫలితాల్లో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. నోటిదూల ఉన్న వాళ్లకు ఓటమి తప్పలేదు. అయితే వైసీపీపై ఉన్న వ్యతిరేకత వైసీపీలో ఉన్న మంచి నాయకులపైన, నిత్యం ప్రజలతో ఉండే నాయకులపైన పడింది. కానీ ఆ పార్టీలో ఉన్నందుకు వారు కూడా ఓటమి చెందక తప్పలేదు. అంటే 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీ 2024లో 11 సీట్లకు మాత్రమే పరిమితమైందంటే ప్రజల్లో ఉన్నది కేవలం అసంతృప్తి అని చెప్పే కంటే కూడా వైసీపీ పట్ల ద్వేషం, చీత్కారం ఉందని చెప్పవచ్చు. చాలా మంది విశ్లేషకులు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే వైసీపీ పాలనలో జరిగిన ప్రతి ఇష్యూ కూడా ప్రతిదీ జగన్కు తెలిసే జరిగాయా అంటే చెప్పలేం. కానీ అవమానకరమైన ఫలితం మాత్రం జగన్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. టీడీపీ జనసేన కూటమి 164 అసెంబ్లీ సీట్లు సాధించడంతో పాటు 21 ఎంపీ సీట్లు సాధించింది. వెరసి ఎన్డీఏలో టీడీపీ కీలకంగా మారింది. ప్రస్తుతం కేంద్రంలో కింగ్ మేకర్గా ఉన్నారు చంద్రబాబు గారు. అంటే దేశవ్యాప్తంగా చంద్రబాబు గారి ప్రతిష్ట, ప్రాధాన్యం మరింత పెరిగింది. అందుకే చంద్రబాబు గారిని అరెస్టు చేసిన వైసీపీ సర్కారు తనకు తానుగానే గొయ్యి తవ్వి నీళ్లు నింపి అందులో పడిపోయిందని చాలా మంది సెటైర్లు వేస్తున్నారు కూడా. అందుకే అంటారు, రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి తప్ప హత్యలు ఉండవు అని. సరిగ్గా 2019, 2024 ఫలితాలను చూస్తే వైసీపీకి ఇది సరిపోతుంది కూడా. ఇక ఇక్కడే మరో అంశం ఏంటంటే చంద్రబాబు గారి అరెస్టు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమైంది. అరెస్టు చేశాక చంద్రబాబు గారిపై వచ్చిన ఆరోపణలను నిరూపించలేకపోయింది ఏసీబీ. ఒకసారి 330 కోట్ల స్కామ్ అని, మరోసారి 30 కోట్ల స్కామ్ అని, మరోసారి 10 కోట్ల స్కామ్ అని, చివరికి ₹1 కోటి అవినీతి కూడా నిరూపించలేకపోయింది. అదే సమయంలో చంద్రబాబు గారి అరెస్టును నిరసిస్తూ 70 దేశాల్లోని టీడీపీ కార్యకర్తలు, ఐటీ ఉద్యోగులు, అభిమానులు నిరసనలు తెలియజేశారు.
పలు చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలో ర్యాలీలు, నిరసనలు తెలిపారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అయితే హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఐటీ ఉద్యోగులు నిరసనలు తెలియజేసేందుకు ముందుగా అనుమతి అడిగినా ప్రభుత్వం నిరాకరించింది. ఆ తర్వాత అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. ఆ నిరసనల పట్ల అప్పట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పటి ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా టీఆర్ఎస్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. చంద్రబాబు గారి అరెస్టు ఏపీకి సంబంధించిన అంశమని, అది వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ గొడవ అని, కాబట్టి ఆ అంశాలపై ఎవరైనా నిరసనలు తెలియజేయాలనుకుంటే ఏపీలోనే చేసుకోవాలని, అక్కడే నిరసనలు, ర్యాలీలు చేయాలని, హైదరాబాద్లో చేయడానికి వీల్లేదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోవని వ్యాఖ్యానించారు. ట్వీట్లు కూడా చేశారు. అంతేకాకుండా చంద్రబాబు గారు అరెస్ట్ అయిన రోజున కేటీఆర్ గారు ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశారో తెలియదు కానీ లాస్ట్ నైట్ మంచి షో చూశాను అని అర్థం వచ్చేలా చేసిన ట్వీట్ టీఆర్ఎస్కు చాలా నష్టం తెచ్చింది. తటస్థులను ఆ పార్టీకి దూరం చేసింది. ఆ తర్వాత కొన్ని నెలలకే ఢిల్లీ పోలీసులు లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపాయి. హైదరాబాద్లోనూ నిరసనలు చేశాయి. వీటిపై నెటిజన్లు పలు ఆసక్తికర ట్వీట్లు చేశారు. ఏ ఆధారాలు లేకుండానే చంద్రబాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసినందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, టీడీపీ సానుభూతి పరులు హైదరాబాద్లో నిరసనలు, శాంతియుత ర్యాలీలు తీస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పారు కదా. కానీ లిక్కర్ స్కామ్లో కవితను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు కాబట్టి టీఆర్ఎస్ హైదరాబాద్లో ఎందుకు ర్యాలీలు చేస్తుంది అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆ నిరసనలు వెళ్ళి ఢిల్లీలో చేయాలని, లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని అరెస్ట్ అయినందుకు హైదరాబాద్లో ర్యాలీలు తీస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా అని కౌంటర్లు వేశారు. ఇక 2024 తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. దీంతో టీడీపీ ఓట్లు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు వెళ్ళాయి. ఆ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును కూడా టీఆర్ఎస్ గెలవలేకపోవడానికి ఇది కూడా ఒక రీజన్ అని చెప్తారు కూడా. మొత్తంగా చూస్తే చంద్రబాబు గారి అరెస్టు ఏపీలో సమూలంగా రాజకీయాలను మార్చివేసింది. తెలంగాణలోనూ ప్రభావాన్ని చూపించింది. దేశంలో చంద్రబాబు గారిని మరోసారి తిరుగులేని నేతగా నిలబెట్టింది. ఈ పరిణామాలు చూస్తే ప్రతిపక్ష నాయకుడిగా అరెస్ట్ అయిన చంద్రబాబు గారు ఏడాది తిరిగేలోగా 4వ సీఎం అయ్యారు. ఇక 30 ఏళ్ల పాటు కుర్చీ తమదే, తిరుగులేదు అని భావించిన వైసీపీ కనీస ప్రతిపక్ష హోదా కూడా దూరమైంది. అయితే ఈ అనుభవాలు కేవలం టీడీపీకి, వైసీపీకి మాత్రమే వర్తిస్తాయంటే కాదు, దేశంలోని ప్రతి రాజకీయ పార్టీకి కూడా వర్తిస్తాయి. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఏ పార్టీ కూడా ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం నిలబడలేదు. అదే ప్రజాస్వామ్యంలోని గొప్పతనం. సో ఇది ఫ్రెండ్స్, చంద్రబాబు గారి అరెస్టు తర్వాత గత ఏడాది కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు.